మధ్య చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అసలు ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల తరపున మాట్లాడే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు కూడా కనపడడం లేదు. అసలు ఉద్యోగుల సమస్యలు మాట్లాడుతున్న నాయకులే కనపడడం లేదు. ప్రభుత్వం నవంబర్లో దీపావళికి ముందు ఒక డిఏ ఇస్తున్నాం అని చెప్పి ఒక డిఏ ఇచ్చాం, పండుగ చేసుకోండి అని చెప్పింది. ఒక డిఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలి? ఒక డిఏతోనే దీపావళి, ఒక డిఏతోనే క్రిస్మస్, అదే డిఏతో సంక్రాంతి, అదే డిఏతో జనవరి 1 అంటే సంవత్సరంలోని పండుగలన్నీ ఒక డిఏతోనే చేసుకోవాలా? పోయిన సంక్రాంతికి ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం ఈ సంక్రాంతి కూడా నిలబెట్టుకోలే. 34,000 కోట్ల బకాయిల్లో 200 కోట్లు పే చేస్తామని చెప్పి 3 నెలల కాలంలో 200 కోట్లు కూడా ఉద్యోగులకు పే చేయడం లేదంటే ఇంకా బకాయిలు 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు వస్తాయి ఉద్యోగులకు? ఉద్యోగులకు 18 నెలల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ లేదు, ఎలాంటి పేమెంట్ చేయడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇంతవరకు ఎన్ని బకాయిలు చెల్లించారో కనీసం ఒక డీటెయిల్స్ ఇవ్వమన్నాం. ఎన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని బకాయిలు చెల్లించారు అని చెప్పి ఒక వివరాలు ఇవ్వమని అడిగితే మీటింగ్ పెట్టి చెప్పడం లేదు. మీటింగ్లో చెప్పడం లేదు, కానీ మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఆర్టీ యాక్ట్ కింద కూడా మాకు రిప్లై ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు ఏం మాట్లాడడం లే. వారం కిందట ఉద్యోగ సంఘాల నాయకులు దాదాపు 50 మంది ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు మనం పేపర్లో ఫోటోలు వచ్చినాయి. కానీ ఎవరు కూడా ఏ ఒక్క సమస్య గురించి మాట్లాడినట్టు ఎక్కడ ఒక్క చిన్న ఇది కూడా రాలే. ఒక డిఏ అడిగినట్టు కానీ, ఒక పిఆర్సీ అడిగినట్టు కానీ. అంటే మీరు ఇంత పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకొని ముఖ్యమంత్రి గారిని కలిసేది కేవలం ఫోటో కోసమా? కేవలం క్యాలెండర్ ఆవిష్కరణ కోసమా? ఏం చేస్తున్నారు మీరు ఉద్యోగుల గురించి? గత ప్రభుత్వంలో 4-5 తారీఖులు జీతం ఇస్తే జీతాలు లేట్ అవుతున్నాయని చెప్పి గవర్నర్ని కలిసి అడావిడి చేసింది, చాలా పెద్ద అడావిడి చేసిండు. పేపర్లు కూడా కొన్ని పేపర్లు చాలా ఇదిగా రాసినాయి, ఉద్యోగులకు జీతాలకు కూడా దిక్కు లేదు ప్రభుత్వం అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? పోయిన నెల 11వ తారీఖు ఇచ్చింది జీతాలు. ఇరిగేషన్లో చాలా డిపార్ట్మెంట్లకు 11వ తారీఖు ఇచ్చింది. అంతకుముందు నెల 5-6 తారీఖులు అయినాయి. ఈ నెలలో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి నిన్న ఇచ్చింది కొందరికి. కానీ ఇప్పుడు ఎవరు ఉద్యోగ జీతాల గురించి ఎవరు మాట్లాడడంలే. అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా ఓకేనా? 9 హామీలు ఇచ్చింది మీరు, 9 హామీల్లో ఒక్క హామీ అమలు చేసిందా? అసలు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి? ఐఆర్ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పారు. వెంటనే అంటే ఎంతకాలం? 20 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు ఐఆర్ ఇస్తారు మీరు? అలాగే సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చిండ్రు. సిపిఎస్ జిపిఎస్ అన్నిటినీ అధ్యయనం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన మెరుగైన విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. గత ప్రభుత్వం చేసిన జిపిఎస్ జీవోను రద్దు చేసిండ్రు. ఇంకేం చేసిండ్రు మీరు 20 నెలల్లో? అసలు దాని గురించి ఒక్క మీటింగ్ పెట్టారా? ఒక ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడారా? అది లేదు. పెన్షనర్స్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెన్షనర్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు, అది లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు, అది లేదు. ఏ ఒక్క హామీ ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చిండ్రు, 9 హామీల్లో ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలే. ఉద్యోగులకు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే ఉద్యోగులకు వేధింపులు ఎక్కువైనాయి. అప్పుడు గత ప్రభుత్వంలో ఏం చెప్పారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు టీచర్లకు యాప్లు ఎక్కువైనాయి, యాప్లను తగ్గిస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏ టీచర్ని అడగండి మీరు, యాప్లు పెరిగినాయి తప్ప తగ్గలే. వాళ్ళందరూ ఏం చేసిందంటే, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాప్లు తగ్గిస్తున్నామని చెప్పి అన్ని యాప్లను కలిపి ఒక యాప్లో పెట్టి ఒకే యాప్ అంటున్నారు. ఇప్పుడు 108 టీచర్స్ ఈ 108 యాప్లను కలిపి ఒక యాప్లో పెట్టి ఒకటే యాప్ కదా ఇప్పుడు అంటున్నారు. అతి తెలివి చూపిస్తున్నారు. అది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.